వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కండపల్లి గ్రామంలో సీసీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలుస్తామని, అదేవిధంగా మన తెలంగాణ త్వరలో ఇందిరమ్మ రాజ్యం అవుతుందని, టీఆర్ఎస్ రాక్షస పాలన నుంచి మనం విముక్తి చెందామని గ్రామ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు మేకాల శేఖర్, మమత వాళ్ల కుమారుడు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం గెలవాలన్నది వివేచన చేయడానికి బాబు గారు కాబట్టి మీరు కూడా దగ్గర ఉంది ఎంతసేపు ఇక్కడ రాకుండా వస్తారా? పెళ్లిళ్ళకి వస్తారు కదా మాకు వస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా మీరు 10-10:30 కల్లా హాజరు కావాలని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మన గతంలో దగ్గర 25,000 మెజార్టీ వచ్చింది. అంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. తీసుకొచ్చి అది అయిన తర్వాత ఇమీడియట్లీ మనకి ఎంపీ ఎలక్షన్ కాకుండా మనకు స్థానిక కాబట్టి అన్ని ఎన్నికల్లో కూడా ఇదే పరంపర కొనసాగాలంటే మన గ్రామంలో అందరం కూడా కలిసిమెలిసి ఏ పనులు పెడితే మనకు అభివృద్ధి అవుతుంది, ఏ ఎక్కువ మంది జనాలకు మనం ఏ పనులు పెడితే లాభం అవుతుందని మీరే గ్రామంలో ఉన్న పెద్దలు కంపెనీలాగా తయారై ఏది రాసిస్తే అది. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు ముఖ్యమంత్రి, అర్థమే కదా. మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఎన్నిక సిద్ధంగా అర్థమే కదా మీరు. కాబట్టి మాకు లడ్డు దొరకదన్న ఆలోచన లేదు. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డులు తిరుపతి లడ్డు లాగా తెచ్చి ఎన్నిక నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు అందరు కూడా పనులు ప్రాధాన్యత క్రమంలో రాసి ఫస్ట్ అర్జెంట్, నెక్స్ట్ ఛాన్స్ రెండోది, మూడోది అన్ని తీసుకొచ్చి పెట్టే జిమ్మేదారి నాది, అభివృద్ధి చేసే జిమ్మేదారి నాది. కండ్లపల్లిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఈ కండ్లపల్లి గ్రామంతో పాటు మన కోడూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కొద్దిగా మీరు అందరూ కూడా సహకరించి ఈ ఎన్నికల లోపల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సెలవు.